మీకు తెలుసా దుబాయ్లో ఫ్లడ్స్ వచ్చినాయి. అదేందన్నా వర్షమే పడని చోట ఫ్లడ్స్ ఏందన్నా? అఫ్ కోర్స్ దీస్ ఆర్ ది ఎర్లీ సైన్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఒక క్లైమేట్ సైంటిస్ట్ కాలిన్ మెకార్థీ అని ఆయన ఏమంటాడంటే పర్షియన్ గల్ఫ్ లో వచ్చిన మల్టిపుల్ థండర్ స్టార్మ్స్ వల్ల ఈ ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ ఇవన్నీ మనకు అవసరమా? అవసరం లేదు. మనకేంది కాంట్రవర్సీ కావాలా. బేసిక్ గా దుబాయ్ లో జరుగుతున్న ఆర్టిఫిషియల్ క్లౌడ్ సీడింగ్ వల్ల ఈ ఫ్లడ్స్ వచ్చినాయని చాలా మంది చాలా పేపర్స్ వల్ల చెప్పారు. క్లౌడ్ సీడింగ్ అంటే తెలియని వాళ్ళకి ఒకసారి క్లారిటీగా చెప్తే వినండి. అట్మాస్ఫియర్ లో ఉన్న డస్ట్ క్లౌడ్స్ దగ్గర జమ అయి కండెన్సేషన్ వల్ల మళ్ళీ ఆ డస్ట్ రెయిన్ లాగా ఫామ్ అయ్యి కిందికి వస్తుంది. ఇక్కడ డస్ట్ పార్టికల్స్ కండెన్సేషన్ న్యూక్లియై అంటారు అనమాట. దుబాయ్ లో డస్ట్ స్టార్మ్స్ చాలా నార్మల్ కాబట్టి సో న్యాచురల్ గా కూడా క్లౌడ్ సీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలానే దుబాయ్లో కూడా ఎక్కడైనా మంచి క్లౌడ్స్ కనబడితే ఏరోప్లేన్లో వెళ్ళి సిల్వర్ అయోడైడ్ అనే కెమికల్ని యూజ్ చేసి ఆర్టిఫిషియల్గా క్లౌడ్ సీడింగ్ చేస్తారనమాట. సో ఈ ఫ్లడ్స్ అనేవి థండర్ స్టార్మ్స్ వల్లనో క్లైమేట్ చేంజ్ వల్లనో లేదా క్లౌడ్ సీడింగ్ వల్లనో వచ్చినా ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా మనం ఇట్లా అడ్వాన్స్డ్ టెక్ అప్లికేషన్స్ డిస్కరేజ్ చేస్తే మాత్రం అవి నిజంగా అవసరం వచ్చినప్పుడు అడక్క